SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ నెల 14వ తేదీన మంచిర్యాల వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభాస్థలిని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క వస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సభ ఏర్పాటు చేశారు. డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ ఇతర అధికారులతో సభా వేదిక సభికులు పాల్గొనే ఏర్పాట్లు పరిశీలించారు. నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి భారీగా తరలివచ్చే ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభకు ముందు మహాప్రస్థానంను బట్టి విక్రమార్క ప్రారంభిస్తారు. అనంతరం ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాళ్లవాగు కరకట్ట పనులతో పాటు ఇంకా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సాయంత్రం బహిరంగ సభలో బట్టి మంత్రులు పాల్గొంటారు. ఈ మేరకు భారీ ఎత్తున జన సమీకరణకు ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారు. నస్పూర్ ఏరియాలోని సీతారాంపల్లి గ్రామంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో బస్తీ బాటా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ విరబెల్లి రఘునాథరావు బస్తీ బాటలో పాల్గొని గ్రామంలో వాడవాడలా తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రజలు మురికి కాలువలు సరిగా లేవని, రోడ్లు నిర్మించాలని కోరారు. పెన్షన్ పెంచాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మహిళలకు 2500 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ వర్ధన్, జేవి ఆనంద్ కృష్ణ, సత్రం రమేష్, పానగంటి మధు, మిట్టపల్లి మొగిలి, సదానందం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఇవాళ ఇచ్చే రిసిప్ట్ ఇదేనా? కాదు, అందరికి ఇదే ఇస్తారా? అంటే వాళ్ళకు కేజీలని చూపెడతాను. కానీ మీరు అందరికి ఇదే ఇస్తారా? మేము వచ్చినాం అనేది అడిగింది చెప్పు. మీరు అందరికి ఇదే ఇస్తారు. నజీపూర్ లా తీస్తే ఇక్కడ ఎక్కడైతే కేంద్రం అని రాసి ఉందో అక్కడ రాష్ట్రం అని కేంద్రం అని వస్తుంది. హాజీపూర్ లో ఇదే రిసిప్ట్ నిన్న ఇంట్లో రాష్ట్రం అని వచ్చింది. చూసేది కేంద్రం రాష్ట్రం అదే అది ఎక్కడ చేంజ్ అయిందని అందుకని అర్థం చేసుకొని ఫోన్ చెప్తాను. బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంవ్ చెలో బస్తీ చెలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ సీతారాంపల్లెకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలను అడిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి మేమందరం వచ్చినాం ఇక్కడికి. సీతారాంపల్లె ఇటు పట్నం కాదు, ఇటు పల్లెటూరు కాదు. పల్లెటూరు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గ్రామ పంచాయతీలకు నిధులు వస్తుండే. అదేవిధంగా ఇక్కడ పనికి ఆహార పథకం, 100 రోజుల పథకం ఇటువంటి అన్న సీతారాంపల్లె ప్రజలకు ఉపయోగపడుతుండే. దీన్ని మున్సిపాలిటీలో కలిపారు. అది కూడా నస్పూర్ మున్సిపాలిటీ. 100 కోట్ల ఆదాయము వచ్చే సింగరేణి ప్రాంతం. అటువంటి మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ ఇవాళ సీతారాంపల్లెలో కనీస మౌలిక వసతులు లేవు. సీతారాంపల్లెన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రతి సంవత్సరం, ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం రాబోతోంది, వర్షాకాలం సమయంలో అందరికీ కూడా వ్యాధులు రావడము, జ్వరాలు రావడం ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో సీతారాంపల్లెన మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కనీస మౌలిక వసతులు కల్పించడంలో గతంలోనే ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ 2 పార్టీలు కూడా పూర్తిగా విఫలమైనవి. ఇవాళ సీతారాంపల్లెన ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కూడా సింగరేణిలో భూములు కోల్పోయిన వాళ్ళకందరికీ ఓసీల డ్రైవర్లు ఏదో ఒక ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ గవర్నమెంట్ వచ్చినాక, కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చినాక వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కూడా తీసేయడం జరిగింది. అటు పని లేదు, ఇటు అభివృద్ధి లేదు. ఇది ఇక్కడ జరుగుతున్నది. కనుక సీతారాంపల్లెని డెవలప్ చేయాలి. నస్పూర్ మున్సిపాలిటీల కనీస మౌలిక వసతులు లేవు. ఒక మున్సిపాలిటీ ఇవ్వాలి, ఇంకా ఇది కార్పొరేషన్ అయింది. మున్సిపాలిటీ అయినప్పుడే దీన్ని పట్టించుకుంటలేదు. మరి రేపు కార్పొరేషన్ అయినాక దీన్ని ఏం పట్టించుకుంటారు, ఏం అభివృద్ధి చేస్తారు? ఈ ప్రాంతంలో అందరు కూడా వీళ్లు త్యాగాలు చేస్తేనే
వీళ్ళ భూములు త్యాగాలు చేస్తేనే ఇక్కడ సింగరేణి వచ్చింది. వీళ్ళు ఇక్కడ సింగరేణి పొగ వీళ్లకు, సింగరేణి దుమ్ము దూలి వీళ్లకు, సింగరేణి వలన ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యేటి వీళ్లకు. కానీ సింగరేణి నుంచి వచ్చిన ఆదాయం వల్ల ఇక్కడ ఏం అభివృద్ధి లేదు. మేము ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి. భారతీయ జనతా పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా కొట్లాడతాము. ఈరోజు పవిత్రమైన హనుమాన్ జయంతి. సో అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి సందర్భంగా అందరినీ కోరేది నేను ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరిపై ఉండాలి. అందరికి కూడా మంచి జరగాలి. ఈ ప్రాంతము రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయంను ప్రత్యేకంగా ముస్తాబు చేసి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా విశ్వనాథ ఆలయ అర్చకుడు బాలకృష్ణ మాట్లాడుతూ హనుమాన్ జయంతి కావడంతో విశేష పూజలు చేసినట్లు తెలిపారు. ఉదయం అర్చనలు పూజలు చేసినట్లు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలో నా కడతాము మేమంతా రామ. నింగిలో నా చుక్కలు మెరవాలా, జై జై బజరంగని గొంతెత్తి పాడాలా, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాలా, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా. జయ హనుమాన్ దీశాలి బలశాలి, శత్రు సంహార గగన విహారి, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి. శత్రు సంహార గగన విహారి, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి. జయ జయ బజరంగ్ జయ బజరంగ్ పవన పుత్ర జయ సియారాం. జయ జయ బజరంగ్ జయ బజరంగ్ పవన పుత్ర జయ సియారాం. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. జగతి నేలే మా కపివరుని జైత్రయాత్రను సాగిస్తాం. జయ జయ బజరంగ్ జయ సియారాం, జయ జయ బజరంగ్ జయ సియారాం. మహాబల పరాక్రమ శూరునికి మంగళహారతి అందిస్తాం. జయ 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 బజరంగ్, జయ 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 సియారాం. వానర సేనులం సాహస పుత్రులం అయోధ్యపురినే నిర్మిస్తాం. అదరక బెదరక వారధి కొరకై ఉడతలాగా పని చేస్తాం. నింగిలో నా చుక్కలు మెరవాలా, జై జై బజరంగని గొంతెత్తి పాడాలా, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాలా, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా. జయ హనుమాన్ దీశాలి బలశాలి, శత్రు సంహార గగన విహారి, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి. శత్రు సంహార గగన విహారి, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి. జయ జయ బజరంగ్ జయ బజరంగ్ పవన పుత్ర జయ సియారాం. జయ జయ బజరంగ్ జయ బజరంగ్ అంజని పుత్ర జయ సియారాం. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. घर घर भगवा छाएगा, राम राज्य फिर आएगा. ఓం శ్రీరామదూతాయ నమః, ఓం శ్రీ హనుమతే నమః. ఈ రోజున చైత్ర పౌర్ణమి పురస్కరించుకొని ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారికి జయంతి ఉత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ కలియుగంలో సనాతన ధర్మాన్ని మనం కాపాడినట్లయితే రాబోయే తరాలకు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. మరి అలాంటి ఈ యొక్క ఉత్సవాలలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ఆంజనేయ స్వామి వారిని సేవించినట్లయితే తప్పకుండా సర్వగ్రహ శాంతి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనము. మరి ఈ రోజున హనుమత్ జయంతి పురస్కరించుకుని మన ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారికి విశేష పంచామృతాభిషేకము, తర్వాత చందన లేపనము, నాగవల్లిదల పత్ర అర్చన మరియు స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
సాయంత్రం కూడా స్వామివారికి ప్రదోష సమయంలో అత్యంత వైభవపేతంగా హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు ఇటు హనుమత్ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ కరుణా కటాక్షాలు ఆంజనేయ స్వామి వారి ద్వారా పొందాల్సిందిగా కోరుతున్నాము. రాబోయేటువంటి ఈ యొక్క కాలంలో మరి ఈ యొక్క కలియుగంలో ఏకైక మార్గం ఈ యొక్క భగవత్ సేవ. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క కుటుంబంలో శాంతిని చేకూర్చుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఓం శ్రీ హనుమతే నమః. జై శ్రీరామ్. నస్పూర్ శ్రీరాంపూర్లో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నస్పూర్ కాలనీలోని అభయాంజనేయ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి ఫనీ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియా ఆంజనేయ ఆలయంలో భక్తులు పూజలు చేశారు. వారి మొక్కులు తీరిన భక్తులకు పండ్లు చక్కెర పంపిణీ చేశారు. ఆలయ వేద పండితులు ఫనీ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని భక్తాంజనేయ ఆలయంలో విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ మల్లెతుల రాజేంద్రపాణి, అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు ఇందారం క్రాస్ రోడ్ వద్ద హనుమాన్ భక్త పాదాచారులకు మజ్జిగ, వాటర్ బాటిల్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేంద్రపాణి, ఆర్ ఉపేందర్, సతీష్, గోపతి సుమలత, స్వాతి, మల్లెత్తుల రజని తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం లోపల స్వామివారికి మన్యసూక్త విధానైన మహావిషయటువంటి క్షీరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రసాదించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్. ఈ నెల 15వ తేదీన క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభం కానున్నట్లు పట్టణ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రారంభ ఏర్పాట్లను మందమరి సిఐ శశిధర్ రెడ్డి స్థానిక నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఎంపీగా ఉన్న గడ్డం వివేక్ వెంకటస్వామి అప్పటి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల నిర్మాణంలో అలసత్వం నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ వెంకటస్వామి పనుల నిర్లక్ష్యంపై ఆరా తీసి అవరోధాలు లేకుండా చేసి భూ నిర్వాసితులకు నష్టపరిహారం, కాంట్రాక్టర్కు నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంత ప్రజల సహకారాన్ని నెరవేర్చారని పేర్కొన్నారు.
ప్రారంభోత్సవానికి పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. అలాగే ఈ ప్రారంభోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, నీలం శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ పనాసరాజు, ఎస్ఐ రాజశేఖర్ తదితరులు ఉన్నారు. గౌరవనీయులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి వారసులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో 2011లో ఆ రోజు వారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు మంచిర్యాల ప్రాంతానికి పోవాలంటే రైల్వే గేట్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, చాలా కష్టనష్టాలకు పోతున్న ఉద్దేశంతో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు ఈ క్యాథనబెల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకురావడం జరిగింది. జరుగుతున్నప్పుడు కూడా ఉద్యమకారుడిగా ఆయన ముందు జరుగుతూనే ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణం, ఆ తర్వాత ఆర్ఎన్బి కోసం అని చెప్పేసి ఆర్ఎన్బి వాళ్ళకు శాంక్షన్ చేపిస్తే ఆ తర్వాత 2010 అప్పుడున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఓడిపోవడం జరిగింది. అప్పుడు నిర్లక్ష్యానికి గురి చేయడం వల్లనే ఈ కాలయాపన జరిగింది. ఈ కాలయాపన సమయం లోపల కుటుంబాలు ఇలా అపరులైనారు. ఎందుకంటే ఆ గేటు పడడం వల్ల, పాము కావడం వల్ల ఒక జవాన్, అది కాకుండా రైలు యాక్సిడెంట్ కూడా చనిపోవడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 2023లో జరిగినటువంటి ఎన్నికలుగా వివేక్ వెంకటస్వామి గారు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన వెంటనే ఈ ఫ్లైఓవర్ పై దృష్టి సాధించి ఏదైతే కింద వాళ్ళకి 56 లక్షల రూపాయలు అందజేసి, అదే కాకుండా కాంట్రాక్టర్ గారికి 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి ఈ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడం జరిగింది. కనుక విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు ప్రతి ప్రముఖులకు కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. ఈ నెల తేదీ 15వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా కాక వారసులు వివేక్ గారి పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభతో పాటు భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. కూడా ఈ బ్రిడ్జి ఓపెనింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని మనందరి చిరకాల అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ 15వ తేదీన పొద్దున 10 గంటలకు ప్రతి ఒక్కరు పేరు పేరున పాల్గొనాల్సిందిగా. 4 దశాబ్దాల కళ క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎన్నో సంవత్సరాలుగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురై అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని 2024లో ఎలక్షన్ సమయం లోపల రామకృష్ణాపూర్ ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి ఆనాడు 2011 లోపల క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేపించి రైల్వే వంతెన నిర్మాణం చేసిన తర్వాత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైపోయి అసంతృప్తిగా ఉన్నటువంటి తరుణం లోపల వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏఈ గారితో, డిఈ గారితో, ఆర్ఎండ్బి ఎస్సీ గారులతో మాట్లాడి, కాంట్రాక్టర్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సమ్రు ఎవరైతే ఈ యొక్క అలైన్మెంట్ని మార్చడం వల్ల జాప్యం జరిగిందో ఆ జాప్యం వల్ల భూమిని కోల్పోయినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి కాంపెన్సేషన్ ఇప్పించి కాంట్రాక్టర్కి వారు నిర్మించినటువంటి పనులకు డబ్బును ఇప్పించేసి త్వరితగతిన మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామకృష్ణ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాం. రామకృష్ణాపూర్ ప్రజలారా 15వ తారీఖు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గౌరవ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణాపూర్ ప్రజలు అదేవిధంగా వ్యాపార సంఘాలు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.